అందుకాయన అన్నాడు, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించడము అగత్యము కాదా? అంతటా ఆయన మోషే సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాడు. ఇంతలో తాము వెడుతున్న గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళునట్లు కనబడగా వారు, సాయంకాలము కావచ్చింది, పొద్దుగుంకింది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేశారు. గనుక ఆయన వారితో కూడా ఉండడానికి లోపలికి వెళ్ళాడు. ఆయన వారితో కూడా భోజనానికి కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరువబడి ఆయనను గుర్తుపట్టారు. అంతటా ఆయన వారికి అదృశ్యుడయ్యాడు. అప్పుడు వారు, ఆయన త్రోవలో మనతో మాట్లాడుతూ లేఖనములను మనకు బోధపరుస్తున్నప్పుడు మన హృదయము మనలో మండుతూ ఉండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకున్నారు. ఆ ఘడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులు వారితో కూడా ఉన్నవారు కూడివచ్చి ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనపడ్డాడని చెప్పుకుంటున్నారు. వారిది విని త్రోవలో జరిగిన సంగతులు, ఆయన రొట్టె విరవడము వలన తమకు ఎలాగు తెలియబడిందో అది తెలియచేశారు.